హలో అండి, నమస్తే. రెస్టారెంట్ స్టైల్లో చేపల ఫ్రై చేస్తున్నాను. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. చేపలు శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. దాంట్లో ఉప్పు పసుపు కారం 1 స్పూన్ వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం ఎంత కావాలో అంత వేసుకోండి, ఉప్పు కారం. తర్వాత ఫిష్ మసాలా కూడా కొద్దిగా పైనుంచి చల్లుకున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. మీ దగ్గర మైదా ఉంటే మైదా కూడా 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వేసాను. వేసి మొత్తం ముక్కలకు పట్టించాలి. బాగా కలుపుకోవాలి ముక్కలు కలిసే వరకు. ఇలా ముక్కలకు పట్టించిన తర్వాత 1 ఎగ్ సరిపోతుంది. ముక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి 1 ఎగ్ కూడా పగలగొట్టేసి వేస్తున్నాం. దీన్ని కూడా ముక్కలకు మొత్తం కలుపుకోవాలి. వెనిగర్ ఉంటుంది కదండి, అది కూడా 1/2 స్పూన్ వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే పర్లేదు. ఇలా మొత్తం పట్టించాలి. పడితే ఇంకా ముక్కలు కూడా నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా అనిపిస్తాయి, టేస్ట్ బాగుంటాయి. రెస్టారెంట్లో కూడా ఇదే విధంగా చేస్తారు. ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మసాలాలని పడుతుంది కదా, ఇప్పుడు ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ముక్కల్ని బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. నేను ఎక్కువగా వేసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది, మనం దేనికి వాడుకోలేము కదా. రెస్టారెంట్లలో హోటల్లో అయితే మనకి డీప్ ఫ్రై చేస్తారు, ఎక్కువగా ఆయిల్ పోసుకొని చేస్తారు. ఇంకా నాకైతే ఆయిల్ వేస్ట్ అవుతుందని చెప్పేసి కొంచెమే వేసుకున్నాను. మీ ఇష్టం అండి, అది మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ దానికి సరిపడా తీసుకున్నాను. ఇప్పుడు ముక్కల్ని కూడా 4 ముక్కల్ని వేసానండి. వేసేసి మనం ఎగ్ మిశ్రమం కలిపాం కదండి ఇందాక, అది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే దాన్ని కూడా ఈ పీసెస్ మీద నుంచి పైనుంచి వేస్తున్నాను. ముక్కలు కూడా మంచిగా టేస్ట్గా ఉంటాయి అది వేయడం వల్ల. ఇంకా వేస్ట్ కూడా కాదు కదా, అందుకనే వేసాను. తర్వాత ముక్కలు చూడండి కాలినాయి కదా, ఒక సైడ్ కాలినాయి, ఇంకో సైడ్ కూడా తిప్పేస్తాను. 2 సైడ్స్ ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా మస్తు ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఒక పేపర్ ప్లేట్లో తీసుకుంటున్నాను. టిష్యూ వేసుకుంటే ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుందండి, అందుకే టిష్యూ వేసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల మనకి ముక్క అనేది లోపల ఉడుకుతుంది. ఈ చేప పేరు బంగారు తీగ అంటండి. నాకు చేపల పేర్లు అంతగా తెలియవు. నేను పక్కన వాళ్ళు తెస్తాను, వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటేను ఇంకా మాకు కూడా ఇచ్చారనమాట. ఉత్తిగేం కాదండి, డబ్బులకే. తర్వాత మళ్ళీ ఇంకొన్ని పీసెస్ వేసుకొని వాటిని కూడా ఎర్రగా కాల్చానండి. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.